దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారాలు. మనం మన సంస్కృతి కాకపోయినా కూడా ఆంగ్ల సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. వాస్తవంగా మన సంస్కృతి యుగాది పండగ నుంచే మన యొక్క సంస్కృతి ప్రారంభమవుతుంది. అది మరచిపోయి ఆంగ్ల సంవత్సరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరంలో కూడా మనందరం కూడా సుఖంగా శాంతిగా ఉండాలని 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం. అలానే మరలా 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఆంగ్ల నూతన సంవత్సరం మనందరికి కూడా సుఖాలు శాంతిని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అర్ధరాత్రి వరకు అందరూ హుషారుగా అన్ని కార్యక్రమంలో పాల్గొంటారు. బాంబులు కాల్చేవారు, స్వీట్లు పంచుకునేవారు, మందు సేవించేవారు, కేకులు కోసి పంచుకునేవారు, విందులు వినోదాలు చేసుకునేవారు, స్నేహితులతో అర్ధరాత్రి వరకు బైకుల మీద తిరిగి ఎంతో ఆర్భాటం చేసేవారు, రంగులు చల్లుకునేవారు, ఫోన్లు, చాటింగు, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అంటూ ఎన్నో మనకి సౌకర్యాలు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రి అంతా కూడా వారితో సంభాషించడం, వారితో మాట్లాడటం, ఆనందం గడుపుతూ ఉంటారు. క్యాండిల్స్ వెలిగించి ఆర్పేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు. ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు కొత్తగా ఒక్కొక్కరు కొత్త విధానంలో చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది మన సంస్కృతి. ఒకసారి ఆలోచన చేయండి. ఇది మన సంస్కృతి కాదు. దీపాలు ఆర్పటం కాదు మన సంస్కృతి. దీపాలు వెలిగించటం. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటాం వేదం. మనము ప్రమాణం వేదమే. వేదాన్ని మర్చిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. దీపం అనగా జ్ఞానదీపం. జ్ఞానానికి గుర్తు దీపం. మనలో అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానాన్ని వెలిగించేది జ్ఞానదీపం. జ్ఞానదీపం అనేది మనం వెలిగించాలి. మన సంస్కృతితో నూనె వేసి దీపాన్ని వెలిగిస్తాం. అంతేగాని స్విచ్ వేసి బల్బును వెలిగించినట్టుగా వెలిగించాం. మనం వెలిగించిన ఒక్క దీపంతో 1,000,000 దీపాలు వెలుగుతాయి. మనం కార్తీక మాసం దీపోత్సవం, 1,000,000 దీపోత్సవం చేశాం కదా. ఎంతో వైభవంగా అనేక ప్రాంతాల్లో ఆ మాసం మొత్తం కూడా చేయటం జరిగింది. మరి 1,000,000 దీపాలన్నీ కూడా వెలిగించాలంటే ఒకేసారి వెలిగించరు కదా. మొట్టమొదట ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపంతో 1,000,000 దీపాలను వెలిగిస్తాం. 1,000,000 దీపాల్లో మొదట వెలిగించిన దీపం విలక్షణంగా ఏమి ఉంటుందా? లేదు. అన్నిటిలో కలిసే ఉంటుంది. అందువల్ల మనలో ఒక్కరు మారినా కూడా సమాజం మారిపోతుంది. ఒక బల్బు మరొక బల్బును వెలిగించదు కదా. మనలోని అజ్ఞానంపై జ్ఞానం ఉదయిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఒక స్పష్టత వస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటటువంటి నిత్యానిత్య వస్తు వివేకము మనకి తెలుస్తుంది. నిత్యం ఏమిటి? పరమేశ్వరుడు. అనిత్యం ప్రపంచం. ఈ ప్రపంచమంతా కూడా కనుమరుగైపోయేదని మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు మన కాలాన్ని ఎంత దుర్వినియోగం చేసుకున్నాం అనే ప్రశ్న పడుతుంది. ప్రతి క్షణం కూడా మనం దేనికోసం ఖర్చు పెట్టాము మనం ఆలోచన చేయాలి. నేను అనుభవించే సిరి సంపదలన్నీ కూడా ఎవరివి? నావా? నేను తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చానే, ఏమాత్రం ఒక్క రూపాయి కూడా తేలేదే. మరి ఇవన్నీ ఎక్కడి? ఈ భోగాలన్నీ ఎవరిచ్చారు నీకు అనేది మనకి ఒక జిజ్ఞాస కలుగుతుంది. నేను పుట్టినప్పుడు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను, చివరికి ఒట్టి చేతులతోనే పోతాను. మరి ఈ బంధాలన్నీ ఏమిటి? ఎవరు వీరంతా? నా భార్య, పిల్లలు, బంధువులు, ఆస్తులు, పాస్తులు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఏమిటి అసలు?
ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నా కదా, నావన్నీ కూడా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా. కానీ వాళ్ళు ఎవరైనా మన ఎమ్మటి వస్తారా? ఎవరు రారు. మరి ఎందుకు అంత ఆవేదన? భగవంతుని కూడా మర్చిపోయేంత శ్రమపడి ఎంతో సంపాదించి వారికి ఇస్తున్నావు కదా. ఇంకా కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. ఒక్కసారి ఆలోచించేయండి. కాలం అంటే ఏంటి అసలు? కాలానికి అసలు పేరుందా? క్షణాలు నిమిషాలు అవుతాయి, నిమిషాలు గంటలు, గంటలు ఏమవుతాయి? రోజులు, రోజులు వారాలు, వారాలు పక్షాలు, పక్షాలు మాసాలు, మాసాలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలు. కాలము ఒక క్షణంతోనే ప్రారంభమవుతుంది. ఆ క్షణాన్ని మనం ఎవరికి ఉపయోగించుకోవాలని ఆలోచన చేసినప్పుడే వాస్తవంగా మనకి మన జీవితానికి ధన్యత కలుగుతుంది. సరి అయిన ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవంగా నాతో వెంట వచ్చేవారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు కదా. ఒకరోజు నేను ఒంటరిగా వెళ్ళాల్సిందే, ఎవరైనా కూడా నా వెంట వచ్చేవారు లేరు. ఎందుకు ఇంత సంపాదించాననే భావన కలుగుతుంది. నేను ఒకరోజు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇచ్చిన వాడిని మర్చిపోయాను అనే సందేహం కలుగుతుంది. బుద్ధిని ఇచ్చిన వాడికి మనం రేపు పొద్దున సమాధానం చెప్పాలి కదా. నీ పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తే సాయంత్రానికి ఏం చేసావని అడుగుతున్నావు కదా. మరి నీకు ఇన్ని ఇచ్చాడు కదా, మరి ఒట్టి చేతులతో వచ్చానంటున్నావు, అలానే ఒట్టి చేతులతో పోతున్నానన్నావు. ఈ మధ్యలో నా బిల్డింగు, నా ఆస్తి, నా పాస్తులు నావి 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 అంటున్నావు కదా. ఇవన్నీ నీవి కావు కదా. నాదనుకుంటే అంతా నరకం, కాదనుకుంటే ఎంతో సుఖము. నాదనుకుంటే అంతా నరకం, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధం.